వెల్కమ్ టు మై ఛానల్ మౌలి వ్లాగ్స్. ఈరోజు మన దాంట్లో చేసేస్తున్నాం గాయస్ కుష్కా రెసిపీ అనమాట. కుష్కా రెసిపీ మీన్స్ అటు ఫ్రైడ్ రైస్కి ఎక్కువ, బిర్యానీకి తక్కువ గాయస్. దాని మధ్యలో ఉండే రెసిపీని మనం కుష్కా అనమాట అంటాము. బికాజ్ ఎందుకు అంటే కనుక దీంట్లో మనం ఆయిల్ అనేది చాలా తక్కువ యూజ్ చేస్తాము, ప్లస్ మసాలాస్ కూడా చాలా తక్కువ యూజ్ చేస్తాము గాయస్. ప్లస్ టేస్ట్ మాత్రం బాగుంటుంది అనమాట. చిన్న పిల్లల నుంచి బాగా పెద్దవాళ్ళకు కూడా ఈజీగా డైజెస్ట్ చేసుకోవచ్చు అండ్ హెల్దీ రెసిపీ కూడా గాయస్. బికాజ్ ఇది ఎందుకు ఎక్కువ ప్రిఫర్ చేస్తామంటే బయట మనం ఎక్కువగా అస్తమానం చిన్న చిన్న ఫ్రైడ్ రైసెస్ అని ఆర్ ఏదైనా కిచిడీ లాంటివి బయట అలవాటు చేయకుండా పిల్లలకి మనం ఇది సింపుల్గా ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు గాయస్. పైగా ఏంటంటే కనుక దీంట్లో వాళ్ళు తినలేని అన్నీ కూడా మనం వేస్తామన్నమాట. టమాటోస్, ఆనియన్స్, మిర్చి అండ్ పుదీనా అండ్ అలాగే కొత్తిమీర, కొరియాండర్ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే గైస్ మనం డైరెక్ట్గా పిల్లలకి ఇవ్వలేము. సో వాటిలో ఉన్న న్యూట్రియన్స్ అనేవి వాళ్ళకి అందవు. బయట మన షాప్స్లో కొన్నా కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. సో మనం ఇలాంటివి కనుక ట్రై చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటాయి, ప్లస్ వెరీ హెల్దీ కూడా అండ్ వాళ్ళకి కూడా నచ్చే రకంగా కనుక చేసి సింపుల్ రెసిపీ గైస్. మీకు కూడా నచ్చింది, ఖచ్చితంగా ఇంట్లో కూడా ట్రై చేసేయండి. మేము కూడా ఇంట్లో ట్రై చేసాం గాయస్. ఎందుకంటే కనుక మా ఇంట్లో కూడా పిల్లలు ఇలాంటివి బయట ఫుడ్స్ కావాలి అంటూ ఉంటారు గాయస్. బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్కి ఉన్న రోగాలకి బయట మనం కొనలేమన్నమాట. సో అందుకని ఇంట్లోనే ట్రై చేసాం సింపుల్గా. మీకు కూడా నచ్చితే కనుక మన ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసేయండి. అలాగే మీరు ట్రై చేసాక ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసేయండి. ఇలాంటి ఇంకా వంట వీడియోస్ కోసం ఆర్ కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఓకేనా? బాయ్ గాయస్.